Hello, I'm Dr. Sureka, working as a senior consultant in Suraksha Women and Child Hospital. I'm an obstetrician and gynecologist. సో ఇప్పుడు ఈరోజు మాట్లాడాలనుకున్నది ఏంటంటే థైరాయిడ్ డిజార్డర్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. థైరాయిడ్ డిజార్డర్స్ ఇన్ ఉమెన్ చాలా కామన్ అండి. ఇవాళ రేపు మేనిఫెస్టేషన్స్ ఎట్లాంటి 1 in 8 women we see women affected with thyroid disorders. So thyroid disorders are more common in women than men. Reasons multiple ఉంటాయండి. Autoimmune disorders are common in women. అట్లానే కాకుండా స్ట్రెస్ లెవెల్స్ ఆర్ ఆల్సో మోర్. సో దీస్ థైరాయిడ్ డిజార్డర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు అస్ బికాస్ these cause multiple problems in women. It can cause like infertility, menstrual abnormalities, weight gain, mood, stress, metabolic activity మీద ఎఫెక్ట్ చేస్తుంది. And when they are pregnant, if the thyroid is not well controlled, it leads to multiple ప్రాబ్లమ్స్. మదర్కే కాకుండా బేబీకి కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. మదర్లో ఏంటంటే మిస్క్యారేజెస్ అవ్వడము, లేదు అంటే అబ్నార్మల్ లైక్ లో బర్త్ వెయిట్స్ ఇన్ బేబీస్ ఆర్ ప్రిమెచ్యూర్ డెలివరీస్ అవ్వడం, ఇలాంటివన్నీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదర్ దెన్ దట్ ఫీటస్లో బ్రెయిన్ డెవలప్మెంట్ ఆల్సో ఇస్ ఎఫెక్టెడ్. సో థైరాయిడ్ values should be normal in pregnancy. So it is very important for us to maintain thyroid levels in pregnancy. Basically అందరు నాకు థైరాయిడ్ వచ్చింది అంటారు. బట్ ఇట్ ఈస్ అ నార్మల్ గ్లాండ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి. ఓన్లీ థింగ్ ఏంటంటే థైరాయిడ్ యాక్టివిటీ తగ్గినప్పుడు కానీ, అది యాక్టివిటీ పెరిగినప్పుడు కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని మనం ట్రీట్ చేస్తాం. సో హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ హార్మోన్స్ సింథసిస్ తగ్గినప్పుడు టీఎస్హెచ్ అనే వాల్యూ పెరుగుతుంది. సో దానివల్ల హైపోథైరాయిడిజం అనే కండిషన్ ఏర్పడుతుంది. అది కాకుండా థైరాయిడ్ హార్మోన్స్ పెరిగినప్పుడు దట్ ఈస్ కాల్డ్ హైపర్ థైరాయిడిజం. దానికి కూడా దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ వేరు ఉంటాయి. సో నార్మల్ వాల్యూస్ ఆఫ్ థైరాయిడ్ షుడ్ బి మెయింటైన్ ఇన్ ప్రెగ్నెన్సీ. దానికి మేము టీఎస్హెచ్ వాల్యూస్ చేసి వి మెయింటైన్ దట్ టీఎస్హెచ్ వాల్యూస్ below 2.5 or 3 in pregnancy, which is normal. So TSH values in pregnancy and a normal woman vary. In a normal woman, we take it as 5. Less than 5 is normal. In a pregnancy, 2.5 to 3 is taken as normal. సో హైపోథైరాయిడిజం షుడ్ బి ట్రీటెడ్. అండ్ దీనికి రీజన్స్ ఏముంటాయంటే మల్టిపుల్ రీజన్స్. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కావచ్చు, ఐరన్ డెఫిషియన్సీ కావచ్చు. సో ఇవి ఏంటి అన్నది కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇస్తే ప్రెగ్నెన్సీ అనేది ప్రాపర్గా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే హైపర్ థైరాయిడిజం మోర్ దెన్ హైపర్ థైరాయిడిజం వెరీ లెస్ కంపేర్ టు హైపోథైరాయిడిజం. సో మేము రెగ్యులర్గా చూసే దాంట్లో హైపోథైరాయిడిజమే ఎక్కువ చూస్తూ ఉంటాం.